పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం జూన్ 7వ తేదీన సింహరాశిలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక, ఈ కలయికను పిశాచ యోగం అంటారు. ఈ కుజకేతు గ్రహాల యొక్క కలయిక యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, అలానే మకర రాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి రాహు మీద కుజ వీక్షణం కూడా ఉంటుంది. ఈ కుజరాహు గ్రహాల యొక్క వీక్షణం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకుందాం. జనరల్గా కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం వ్యక్తుల కన్నా కూడా వ్యవస్థల మీద, దేశాల మీద, ప్రపంచం మీద ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉండిపోవటము, ఒక కయ్యానికి కాలు దూకోవటము, కొంచెం అసాధారణమైనటువంటి పరిస్థితులు నెలకొనటం కానీ, లేకపోతే కొన్ని వైరస్లు, కుజరాహు గ్రహాల వీక్షణంతో వైరస్లు వ్యాప్తి చెందడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా కనుక తీసుకుంటే ఇక్కడ కుజుడు, కేతువు మరియు రాహువు. ఇక్కడ కుజుడు శక్తికి, సాహసానికి, ఆగ్రహానికి, పోరాటానికి సంబంధించినటువంటి వాడు. కేతువు త్యాగానికి, విరక్తికి, మానసికమైనటువంటి పరిణతికి సంబంధించినటువంటి వాడు. ఇక్కడ మీకు ఇక్కడ జరుగుతున్నది మకర రాశి వారికి 8వ స్థానంలో ఈ కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం. 8వ స్థానం అనేటటువంటి రహస్యాలకు, ఆ వ్యాధులకు, అనుకోనటువంటి సంఘటనలకు, వంశపారంపర్యంగా వచ్చేటటువంటి సమస్యలకు సంబంధించినటువంటి స్థానం. ఇక 8వ స్థానంలో 8వ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి, ఆకస్మికమైన ఖర్చులకు, నష్టాలకు, ప్రమాదాలకు, ఇన్సూరెన్స్లకు కూడా సంబంధించినటువంటి స్థానం. ప్రధానంగా 8వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆకస్మిక ఖర్చులు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అదే 2వ స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతూ కుజవీక్షణం రాహువు మీద ఉంటూ కుజుడు 8వ స్థానంలో కేతువుతో కలిసి సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే సంపాదన సవ్య మార్గంలో కాకుండా అపసవ్య మార్గంలో ఎక్కువగా ప్రయత్నిస్తారు. అపసవ్య మార్గం అంటే ఏంటి? ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తారు. కారణం ఏమిటంటే 2వ స్థానం ధనస్థానము, ధనస్థానంలో రాహువు యొక్క ప్రభావం ఉంది. రాహు మాయాగ్రహం కాబట్టి ఏదైనా సరే సునాయాసంగా అయ్యేటటువంటి విధంగా, అంటే పెద్దగా కష్టపడకుండా సులభంగా ధన సంపాదన కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. అటువంటి ప్రయత్నాలు మకర రాశి వారు చేయకండి. అటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే సమస్యలు అనేటటువంటివి మిమ్మల్ని మీరే పిలుచుకొని వచ్చినట్టు అవుతుంది. అలానే అపసవ్య మార్గాల పట్ల అంటే మీకు అట్రాక్షన్ అనేటటువంటిది పెరుగుతుంది. మీ యొక్క ఇప్పటిదాకా మీరు దాచిపెట్టుకున్నటువంటి ధనమంతా కూడా ఏదైనా సరే రాంగ్ వేలోకి మళ్ళీ అవకాశం ఉంటుంది. అంటే మీరు అంటే సరైనటువంటి దాంట్లో కాకుండా అనవసరమైనటువంటి వాటికి ఉపయోగించాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే నిధులు తప్పుదారి పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా 8వ స్థానంలో కుజకేతు గ్రహాల యొక్క కలయిక వలన ఎవరికైనా డబ్బులు కనుక ఇస్తే అవి తిరిగి తీసుకోవటం అత్యంత కష్టంగా మారుతుంది, ప్రాణ సంకటంగా మారుతుంది. అంటే అడగకపోతే డబ్బులు ఇవ్వరు, అడిగితే శత్రుత్వం వస్తుంది. ఈ రకమైన సమస్యలు మకర రాశి వారు ఫేస్ చేస్తూ ఉంటారు. పాత రుణాలు మీరు కట్టాల్సినటువంటి వాటి మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. మీకు రావాల్సినటువంటి వాటిలో అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కలుగుతూ ఉంటాయి. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే 8వ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం, 2వ స్థానంలో రాహు యొక్క ప్రభావం కారణం చేత భార్యాభర్తల మధ్య కొద్దిగా అన్యోన్యత తగ్గటము, కుటుంబ సభ్యుల మధ్య కూడా వాక్ వివాదాలు పెరగటము, అవివేకం అంటే అనాలోచితమైనటువంటి మాటల కారణం చేత సమస్యలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడటము, కోపాన్ని తగ్గించుకోవటం, ఆవేశాలు తగ్గించుకోవటం, సహనాన్ని పెంచుకోవటం, ఇవి ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచనలు. 8వ స్థానం అనేది ఆయుష్కు, ఆరోగ్యానికి కూడా సంబంధించినటువంటి స్థానం కాబట్టి 8వ స్థానంలో అంటే 8వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది శారీరకమైనటువంటి శక్తిని కొద్దిగా తగ్గిస్తుంది. ఇంతకుముందు చాలా బలంగా, ఉత్సాహంగా 10 గంటలైనా సరే బ్రహ్మాండంగా పనిచేయగలిగినటువంటి వాళ్ళు, రోజు 10 కిలోమీటర్లైనా సరే సునాయాసంగా నడవగలిగినటువంటి వారు కూడా ఏదో గట్టిగా 2-3 కిలోమీటర్లు నడిస్తేనే ఆయాసం రావటం కానీ, శరీరంలో శక్తి కోల్పోవటం కానీ, ఒక గంట సేపు పనిచేస్తే కనీసం 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావటం కానీ, ఇటువంటివి కూడా అంటే 8వంలో సంచరించేటటువంటి కేతువు శక్తిని హరిస్తాడు. ఎందుకు? కుజుడితో కలిశాడు కాబట్టి. ఇది ఈ సంవత్సరం అంతా ఉండదు, కేవలం 52 రోజుల పాటు మాత్రం దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఒంటరితనానికి ఫీల్ అవ్వటం కానీ, ఇటువంటి మానసికమైనటువంటి అశాంతి కానీ, ఇట్లాంటివి. ఇంకా చెప్పాలంటే కొంచెం ఎవరైతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది కూడా ప్రధానంగా చెప్పదగిన సూచన. ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజకేతు గ్రహాల యొక్క ప్రభావంతో రహస్య శత్రువులు పెరుగుతూ ఉంటారు. మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వారు
మీ మీద ఏదో ఒక రకమైనటువంటి ప్రయోగం చేయటం కానీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసే ప్రయత్నాలు కూడా వస్తాయి. ఈ అష్టమ స్థానంలో కుజుడు కేతువుతో కలిసినప్పుడు న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి. కోర్టు కేసులు కానీ ఆల్రెడీ ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈ సమస్యలు ఉన్నాయో వారికి వాటి యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అసలు ఆధ్యాత్మికంగా కనుక పరిశీలించినట్లయితే ఎంత మనస్సును కంట్రోల్ చేసుకొని పూజ చేసుకుందాం అనుకున్నా, లేదా భగవంతుడి మీద మనసును లగ్నం చేద్దాం అనుకున్నా, లేదా ఒక ఏదైనా నామస్మరణ చేద్దాం అనుకున్నా సరే మనస్సు కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్స్ అనేటటువంటివి తగ్గుతూ ఉంటాయి. ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జాగ్రత్తలు ఏమిటంటే వ్యయ నియంత్రణ మీద దృష్టి పెట్టండి. అంటే ఖర్చులు తగ్గించుకోవటం కోసం ప్రయత్నం చేయండి. ఆకస్మికంగా వచ్చేటటువంటి ఖర్చుల కోసం ముందుగానే కొంచెం డబ్బులు దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఊహించినటువంటి ఖర్చులు అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించండి. ఎక్కడా కూడా హార్ష్ వర్డ్స్ అనేటటువంటి కఠినమైనటువంటి పదజాలం అనేటటువంటి ఉపయోగించకూడదు. అలానే ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా బీపీ ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. శారీరకమైన బలహీనతలు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోండి. ఎవరి మీద విపరీతమైన విశ్వాసం పెట్టకండి. మీ పనులు మీరు సొంతగా చేసుకోవడం వల్ల కొంతవరకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఎవరితో కూడా ఆర్గ్యూ చేయకండి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వల్ల ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా కుజ కేతు గ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు కానీ చేయించుకుంటే మంచి ఫలితం పొందుతారు. అటువంటివి చేయించుకోలేనటువంటి వారు మంగళవారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించి కొన్ని వడలను కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకు ఆహారంగా కనుక సమర్పించినట్లయితే కొంతవరకు దోష పరిహారం జరుగుతుంది. దాంతోపాటు ఉలవలు దానం ఇవ్వటం వలన లేదా ఉలవలను గోమాతకు ఆహారంగా సమర్పించడం వలన కూడా కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు అనేటటువంటి తొలగిపోతాయి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే ఇవి ఫలితాలు కలుగుతాయి. మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఏమి లేకపోతే మంచి ఫలితాలే వస్తాయి. ఎవరైతే ఇటువంటి ఫలితాలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.